హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఎప్పుడు ఒకే రకమైన బజ్జీలు కాకుండా ఒకసారి రా బనానాతో బజ్జీలు చేసి చూడండి. చాలా బాగుంటాయి. సో, చాలా సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అరటికాయలని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు శనగపిండిలో కొంచెం వాము, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మనం బజ్జీలు వేసుకుంటాం కదా! ఆ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం తినే సోడా కలిపి పక్కకు పెట్టుకోవాలి. సో, ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత బనానా ముక్కల్ని పిండిలో డిప్ చేసుకుంటూ దీంట్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయండి. 2 సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయన్నమాట. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారండి. ఫైనల్లీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది. వెరైటీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్